हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగంలో 4-5 శ్లోకాల గురించి చింతన చేస్తూ ఉన్నాం. ఇవి చాలా ప్రముఖమైనటువంటి శ్లోకాలు. ఈ 4-5 శ్లోకాల గురించి మనము కొద్దిగా యథామతిగా చింతన చేద్దాం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహంతే స్వవస్థితః. ఇదం జగత్ సర్వం భూత భౌతిక తత్ కారణరూపం దృశ్యజాతం మద్ అజ్ఞాన కల్పితం. భగవంతుడు అంటున్నాడు, ఇదం సర్వం జగత్ అంటాడు. ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా, జగత్ అన్నప్పుడు మన శరీరం కూడా జగత్ అంతపాతియే ఉన్నది కాబట్టి మన శరీర సహితంగా సంపూర్ణ జగత్, దీన్ని అంతటిని కూడా నేను వ్యాపించి ఉన్నాను. ఏ విధంగా పాలలో వెన్న ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? పెరుగులో ఉంటుంది. పాలల్లో ఎక్కడో ఒక చోట ఉంటుందా వెన్న? అంతటా ఉంటుంది కదా. అట్లా నేను ఈ సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా అంతటా ఉన్నా, ఎక్కడ కూడా నేను లేను అనేది లేదు కదా. అందుకని భూత భౌతిక తత్ కారణ రూప, ఈ భూతాలు అంటే పంచభూతాల యొక్క కార్యమైనటువంటి ఈ ప్రపంచము, మరి దీనికి కారణమైనటువంటి అవిద్య, ఇదంతా కూడా దృశ్యం ఉన్నది అంటే తెలియబడుతుంది. అది ఇప్పుడు మీ శరీరం మీకు తెలుస్తుందా లేదా? అట్లా మీకు ఎదురుగా ఉన్నటువంటి పదార్థాలని తెలుస్తున్నాయా లేదా? అట్లే పరమాత్మకు సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా తెలుస్తుంది. మనమైతే ఏదో ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఆ పదార్థ జ్ఞానం మాత్రమే అవుతుంది, కానీ వేరే పదార్థాల జ్ఞానం కాదు. మన దృష్టి పరిచ్ఛిన్నం కాబట్టి ఏదో ఒక పదార్థం మాత్రమే కనపడుతుంది. కానీ పరమాత్మకు ఒకేసారి సకల బ్రహ్మాండము తెలుస్తుంది. ఏకయత్నైన స్ఫురయత్, ఒకేసారి సంపూర్ణ బ్రహ్మాండాన్ని ప్రకాశిస్తూ ఉంటాడు. ఏ విధంగా సూర్యుడు మొత్తం
ప్రపంచాన్ని అంతటిని కూడా ఒకేసారి ప్రకాశిస్తూ ఉంటాడు అందరినీ కదా. అట్లా ఈ భూత భౌతిక జగత్తంతా కూడా దృశ్యం ఉన్నది. మరి ఇది సత్యమా అంటే సత్యం కూడా కాదు, కల్పితము, వాస్తవం కాదు. కల్పితం అనే దానికి లక్షణం ఏంటంటే ఏది లేనిదే అయి ఉండి కూడా స్వాప్నిక పదార్థాల వలె ఉన్నట్టు వలె కనపడుతుంది. స్వప్న పదార్థాలు మనకు కనపడుతున్నాయి, స్వప్నంలో మనం చూస్తూ ఉన్నాం. ఉన్నాయా పదార్థాలు? లేవు. లేకున్నా కానీ ఉన్నట్టు వలె కనపడుతుంది. అందువల్ల ఈ జగత్తు కూడా అంతే, ఉన్నట్టు వలె కనపడుతుంది కానీ వాస్తవంగా లేదు. మనం కళ్ళు మూసుకుంటే లేదు, సుశుక్తిలోకి పోతే లేదు ప్రపంచం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉందా? లేదు. ఎందుకు అంటే అది కల్పితం కాబట్టి. సత్యం అయితే ఎప్పుడూ ఉండాలి, సత్యం కాదు. ఒక్కొక్కరి కనపడుతుంది, ఒక్కొక్కరి కనపడకుండా పోతుంది. అందుకని ఇది కల్పితము. కల్పితం అన్నప్పుడు దానికి కారణం కూడా ఉండాలి కదా. ఎవరు కల్పించారు దీన్ని అని అంటే అజ్ఞానం చేత నేనే కల్పించుకున్నా, నా యొక్క అజ్ఞానం చేత నేనే కల్పించుకున్న ఈ జగత్తు. మయా అధిష్టానేన పరమార్థ సతా సద్రూపేణ స్ఫురణ రూపేణ చ తతం వ్యాప్తం. ఈ జగత్తంతా కూడా ఈ జగత్తంతటికి అధిష్టానం. కల్పితం అన్నప్పుడు దానికి ఒక ఆధారం, అధిష్టానం ఉండాలి. అధిష్టానం ఎవరు అని అంటే నేనే అంటున్నాడు కదా. ఇది మామూలుగా మధ్యతరగతి వాళ్లకు చెప్తున్నటువంటి బోధ. ఉత్తమాధికారి కనుక చెప్పేది ఉంటే ఎక్కడో పరమాత్మ కాదు, జగత్తంతటికి అధిష్టానము నువ్వే. ఎవరు? నువ్వే. ఇట్లా చెప్పేది ఉన్నది ఉత్తమ సిద్ధాంతం. ఎందుకంటే మన యొక్క ఆయన అంటున్నాడు, నా యొక్క అజ్ఞానం అని అంటున్నాడు. కానీ వాస్తవంగా జగత్తు ఏదైతే ప్రతీతి అవుతుందో మన అజ్ఞానం చేతనే ప్రతీతి అవుతుంది. ఈ అజ్ఞానం ఎవరిదో కాదు, మన అజ్ఞానం. మరి ఈ అజ్ఞానం చేత కల్పితమైనటువంటి ప్రపంచానికి అధిష్టానం ఎవరు అని అంటే నేనే. నేను ఎటువంటి వాడిని అని అంటే పరమార్థ సతా. నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని. 3 కాలాల్లో, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో, అన్ని కాలాల్లో ఉండేటువంటి పరమార్థ సద్రూపమైనటువంటి మరియు అన్నిటినీ ప్రకాశించేటువంటి తెలివి రూపమైనటువంటి నా చేత ఈ జగత్తంతా వ్యాప్తం అంటే వ్యాపించబడింది. అంతటా నేనే ఉన్నాను. ఏ విధంగా అంటే రజ్జుకండేన ఇవ తద అజ్ఞాన కల్పితం సర్పధారాది. రజ్జునందు అంటే తాడు యందు సర్పము, పూలమాల, బూరేష, జలధార ఏవైతే కనపడతాయో వాటన్నిటిలో కూడా ఉన్నది ఒకటే ఒకటి. ఏది? తాడు. తాడే ఉన్నది, తాడు కంటే వేరే ఏమి లేదు. అట్లా నేనే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాను. అప్పుడు అర్జునుడు అంటాడు, త్వయా వాసుదేవేన పరిచ్ఛిన్నేన సర్వం జగత్ కథం వ్యాప్తం. అయ్యా, నువ్వు నా ఎదురుగా నిలబడి ఏదో నాతో మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వాడ ఉన్నావు. మరి జగత్తంతా నువ్వు ఎట్లా వ్యాపించి ఉన్నావు? ప్రత్యక్ష విరోధం. ఎదురుగా కనపడుతున్నావు నువ్వు ఒక మామూలుగా ఒక మనిషిలాగా, అంతటా నేను వ్యాపించి ఉన్నానంటావు ఎలా అని ఈ విధంగా అంటే అప్పుడు చెప్పినాడు శ్లోకంలో, అవ్యక్త మూర్తిన అన్నాడు. అవ్యక్త అంటే సర్వకరణ అగోచరీభూత స్వప్రకాశ అద్వయ చైతన్య సదానంద రూప మూర్తి యస్య తేన మయా వ్యాప్తం ఇదం సర్వం నతు అనేన దేహేన ఇత్యర్థ. అయినా అర్జున, నేను వ్యాపించి ఉన్నాను అనంటే ఈ శరీరంతో కాదు. ఇది పరిచ్ఛిన్న శరీరం, మొన్న జన్మించింది వసుదేవుని యొక్క ఇంట్లో. దీని చేత కాదు. నా అసలు రూపము అవ్యక్త రూపం, సర్వకరణ అగోచరం. అంటే ఏ ఇంద్రియానికి కానీ ఏ ప్రత్యక్షాది ప్రమాణాల చేత కానీ దేని చేత తెలియబడేది కాదు. అన్నిటినీ ప్రకాశించేటువంటి నేను. నన్నెవరు ప్రకాశించరు. అతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు బాహాటంగా చెప్తూ ఉన్నాయి. తత్ర సూర్య నా భాతి. అక్కడ ఆత్మను ప్రకాశించడానికి సూర్యుడు సమర్థుడు కాదు. ఆ సూర్యునికి కూడా ఎవరైతే సత్తాస్ఫూర్తినిస్తున్నాడో అతన్ని సూర్యుడు ప్రకాశించజాలడు, చంద్రుడు ప్రకాశింపజాలడు, నక్షత్రాలు ప్రకాశింపజాలవు. ఈ అగ్ని మొదలైనటువంటి తేజ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా నన్ను ప్రకాశింపజాలవు. మరి ఎవరు ప్రకాశిస్తారు? ఎవ్వరు ప్రకాశించారు. స్వయంగా నేనే ప్రకాశిస్తూ అంతటినీ ప్రకాశిస్తూ ఉన్నాను. ఏ విధంగా ఒక మణి ఉన్నదనుకో, ఆ మణి స్వయం ప్రకాశం అంటారా లేదా? ఆ మణిని చీకట్లో పెడితే వెలుతురు ఇస్తుంది, చీకటి గదిలో వెలుతురుని ఇస్తుంది. అది స్వయం ప్రకాశం.
అయితే మరి మణి కూడా స్వయం ప్రకాశమే ఉన్నది, మరి పరమాత్మ కూడా స్వయం ప్రకాశమే ఉన్నాడు అంటే మరి రెండాయ కదా, ఇక్కడ ద్వైతాపత్తి వస్తుంది, రెండు ఉన్నాయని చెప్పవలసి వస్తుంది, ప్రకాశకులు ఇద్దరు ఉన్నారని చెప్పవలసి వస్తుంది. అయితే ఈ మణి ప్రకాశం ఏదైతే ఉందో స్వయం ప్రకాశం ఉంది, కానీ ఆ ప్రకాశము తెలివి ప్రకాశం కాదు. ఇప్పుడు మణిని మీ చీకటి గదిలో పెట్టండి, ప్రకాశాన్ని ఇస్తుంది, చీకటి పోతుంది, కానీ ఆ చీకటి పోగొట్టినటువంటి ఆ ప్రకాశము ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానా వస్తువు, ఇదో నువ్వు మనిషి ఉన్నావు అని చెప్తుందా? అది ఆ మణి ప్రకాశం ఎందుకు చెప్పది? తెలివి లేదు, తెలివి ప్రకాశం కాదు, అది జడ ప్రకాశం. అట్లా ఆ విధంగా ఆత్మ తెలివి ప్రకాశము, స్వయం ప్రకాశము, స్వయంగా తనకు తాను ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశిస్తుంది. దాని యొక్క వెలుగులోనే ఇదంతా ప్రకాశింపబడుతుంది, తెలియబడుతుంది. ఏ విధంగా ఇప్పుడు దీప ప్రకాశంలో ఇవన్నీ కూడా తెలియబడుతున్నాయి కదా, మనం కూడా అందరం ఉన్నామని తెలియబడుతుంది. చీకట్లో ఎవరెక్కడ ఉన్నారని తెలియదు, ఎవరెక్కడ కూర్చున్నారని తెలియదు, ఏ పదార్థం ఎక్కడుంది అని తెలియదు, కానీ ప్రకాశంలో అన్నీ తెలియబడుతున్నాయి. అట్లా ఆత్మ ప్రకాశంలోనే అన్నీ తెలియబడుతున్నాయి. అందువల్ల నేను ఏ ఇంద్రియాల చేత తెలియబడేవాడిని కాదు, సూక్ష్మమైనటువంటి నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడను నేను. అటువంటి నా స్వరూపం చేత సర్వత్రా వ్యాపించి ఉన్నాను, కానీ ఈ శరీరం చేత కాదు అంటాడు. నాతో అనేన దేహేన అంటే ఈ దేహం చేత నేను అంతటా లేను, సూక్ష్మ రూపంలో ఉన్నాను అంటాడు. అతః ఏవ నచ నయేవాహం తేషు కల్పితేషు భూతేషు అవస్థితః కల్పిత అకల్పితయో సంబంధ అయోగాత్. అందువల్ల నేను సూక్ష్మ రూపంలో నిరాకారము, నిర్గుణము, నిరవయము ఉన్నా కాబట్టి ఆకాశము అంతటా ఉండి కూడా దేని చేత అంటుకొనక ఎట్లా ఉంటుందో అట్లా నేను అంతటా ఉన్నాను, అంతటా వ్యాపించి ఉన్నాను. సకల భూతాలన్నీ కూడా నాయందే ఉన్నాయి, కానీ నేను మాత్రం దేనికి సంబంధించిన వాడను కాదు. ఈ కల్పితమైనటువంటి ప్రపంచానికి నాకు వాస్తవ సంబంధం ఏమీ లేదు. సూర్యుడు అంతటా ప్రకాశిస్తున్నాడు, కానీ ఈ ప్రపంచంలో జీవులు కొందరు పుణ్యం చేస్తున్నారు, కొందరు పాపం చేస్తున్నారు. ఈ పుణ్య పాపాల చేత ఏమైనా సంబంధం ఉందా సూర్యునికి? లేదు, కేవలం ప్రకాశాన్ని ఇస్తున్నాడు అంతే. ఆ ప్రకాశంలో ఒకడు పాపం చేస్తున్నాడు, ఒకడు పుణ్యం చేస్తున్నాడు. ఈ పుణ్య పాపాలకు సూర్యుడు బాధ్యుడా? కాదు, కేవలం ప్రకాశకుడు ఉన్నాడు అంతే. మరి పుణ్యపాపాలకు బాధ్యుడు ఎవరు? ఎవరికి వారే. కాబట్టి నేను ఈ కల్పితమైనటువంటి ప్రపంచంతో ఏ విధంగా సంబంధం కలవాడను కాదు. సంబంధాలు న్యాయశాస్త్రాన్ని అనుసరించి రెండు ప్రకారాలుగా చెప్తారు. ఒకటి సంయోగ సంబంధం అని, ఒకటి సమవాయ సంబంధం అని చెప్తారు. అదంతా శాస్త్రార్థము. అంటే సంబంధం చెప్పాలంటే రెండు వస్తువులు ఉండాలి, స్థూలంగా తెలుసుకోండి. సంబంధం చెప్పాలంటే ఇదొక వస్తువు, ఇదొక వస్తువు ఉంటే రెండింటిని ఒక దగ్గర చేరిస్తే ఆ రెండు సంబంధపడతాయి కదా. సంబంధం చెప్పాలంటే రెండు వస్తువులు ఉండాలి. మరి ఇక్కడ భగవంతునికి ఇతరంతో సంబంధం చెప్పాలంటే, ఈ దేహాదిక ప్రపంచంతో సంబంధం చెప్పాలంటే రెండు వస్తువులు సద్వస్తువులై ఉండాలి. నిజంగా విద్యమానమై ఉంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఈ బల్లకు సంబంధం ఉంది కదా. ఇదొక స్థూల పదార్థం శరీరము, బల్ల ఒక స్థూల పదార్థము, రెండు విద్యమానం ఉన్నాయి కాబట్టి రెండింటికి సంబంధం ఉంది. కానీ ఒకటి కల్పితము దేహాదిక ప్రపంచము, పరమాత్మ అకల్పితము సత్యము. సత్యమైన దానికి మిథ్య అయిన దానికి ఏం సంబంధం ఉంటుంది? ఏం సంబంధం ఉంటుంది? ఒకటి లేనే లేదు. వాస్తవంగా విచారం చేస్తే అది మిథ్యా వస్తువు ఉన్నది, కల్పిత వస్తువు ఉన్నది. ఆ కల్పిత వస్తువుకు అకల్పితమైనటువంటి పరమాత్మకు ఏం సంబంధం చెప్పండి? స్వాప్నిక పదార్థాలకు మీకు ఏం సంబంధం చెప్పండి? స్వప్నంలో మీకు అనేక పదార్థాలు కనపడతాయి. మీ బంధువులు కనపడతారు, మిత్రులు కనపడతారు, ఎవరెవరో ఏవేవో కనపడతారు. ఆ పదార్థాలకు మీకు ఏమైనా సంబంధమా? లాటరీ అంటింది అనుకో స్వప్నంలో, నిజంగా పోయి తెచ్చుకుంటావా? ఎందుకు? ఒకే కనపడింది అంతే, అది వాస్తవంగా లేదు. మరి లేని దానికి నీకేం సంబంధము? మన సంబంధం ఉందా? ఏమీ లేదు. అట్లా ఈ జగత్తంతా కూడా కల్పితం ఉన్నది. మరి కల్పితమైన దానికి నాకేం సంబంధం ఉన్నది? ఏ సంబంధం లేదు. అయినా కానీ అన్నీ నాయందే కనపడుతున్నాయి, నాయందే ప్రతీతి అవుతున్నాయి, నాయందే ఉంటున్నాయి. ఏ విధంగా అంటే రజ్జు యందు సర్పం వలె, తాడు యందు పాము వలె కనపడుతున్నాయి. లేదు ఇట్లా కాదు, కనపడుతుంది కానీ వాస్తవంగా లేదు. చూసే పూర్తి కనపడుతుంది. అందుకే ప్రాతిభాషికము అంటే ప్రతీతి మాత్రంగా కనపడేదానికి ప్రాతిభాషికం అంటారు. అట్లా ఈ జగత్తంతా ఉంది కాబట్టి దానికి నాకేం సంబంధం లేదు.
అతః ఏవ ఉక్తం యత్ర యదధ్యాస తత్కృత్యేన గుణేన దోషేన అనుమాత్రేణ అపి స న సంబధ్యతే అని బ్రహ్మసూత్ర భాష్య పంక్తి ఇచ్చాడు. ఇక్కడ బ్రహ్మసూత్రంలో శంకరాచార్యులు ఈ వాక్యం అంటాడు. యత్ర యదధ్యాస, ఏది దేని అందైతే అధ్యష్టమై ఉంటుందో, కల్పితమై ఉంటుందో, ఆ కల్పిత పదార్థానికి అధిష్టానానికి ఏమీ సంబంధం ఉండదు. ఇప్పుడు ఎడారి భూమిలో నీరు కనపడుతుంది, ఎండమావులు కనపడతాయి. ఆ ఎండమావులలో కనపడేటువంటి నీటికి అక్కడ అధిష్టాన రూపంలో ఉన్నటువంటి భూమికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటే తడుపాలి. మరి ఆ జలము సంబంధం ఉంటే తడుపాలి. ఆ భూమిని తడుపుతుందా? తడపదు. ఎందుకు? సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదు? అది లేనే లేదు. ఆ లేనటువంటి కల్పిత వస్తువుకు ఉన్న అధిష్టానం ఆ భూమికి ఏం సంబంధం? ఏ సంబంధం లేదు. అందుకని కల్పిత వస్తువులో ఉన్నటువంటి గుణదోషాల చేత అధిష్టానం ఆధారం ఏదైతే ఉంటుందో దానికి ఏ సంబంధం ఉండదు. తాడు మీద పాము కనపడింది అనుకో, ఆ పాము యొక్క విషము తాడుకు వస్తుందా? ఆ పాము యొక్క విషం తాడుకు వస్తుందా? అసలు ఉంటే కదా పాము, లేనే లేదు. ఏం సంబంధం ఉన్నది దానికి? అట్లా మనకు కూడా బాగా విచారం చేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఇదంతా మన కథనే కదా. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది, దీనికి అంతటికి ఎవరు అధిష్టానం? నేను, సాక్షి చైతన్యం కదా. ఇప్పుడు శరీరంలో కలిగేటువంటి గుణదోషాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, శీతోష్ణాలు, మానాపమానాలు, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా ఈ శరీరంలో జరుగుతూ ఉన్నాయి కదా. అయినా కానీ ఆత్మకు ఏం సంబంధం లేదు. లేకున్నా కానీ ఉట్టి మిథ్యాభిమానాన్ని పెట్టుకుంటున్నావు. నీకు ఈ శరీరాదులకు, బాహ్యమైనటువంటి పుత్రమిత్ర కలత్రాదులకు నీకు ఏ సంబంధం లేదు. లేకున్నా కానీ ఉట్టిగా మిథ్యా అభిమానం పెట్టుకొని నావారు నావారు నావారు, నేను నాది, నేను నాది అని అంటావు. వాళ్ళు ఒకవేళ దుఃఖపడితే, వాళ్ళకి ఏదైనా రోగమో నొప్పి వస్తే నువ్వు బాధపడతావు కదా. యథా పుత్రభార్యాదిషు వికలేషు సకలేషు అహమేవ వికలోవా సకలోవా ఇది బాహ్యధర్మాన్ని ఆత్మని అధ్యస్యంతి. ఈ విధంగా బాహ్యమైనటువంటి పుత్రమిత్ర కలత్రాదులు వాళ్ళు బాధపడుతుంటే, రోగాల చేత పీడితులవుతుంటే నాకే రోగం వచ్చిందన్నట్టుగా బాధపడతావు. ఎందుకు? సంబంధం పెట్టుకున్నావు. ఏంటిది? ఇది కల్పిత సంబంధం. వాస్తవంగా నీకే సంబంధం లేదు. పుట్టి అభిమానించినవి అంతే. ఈ అభిమానమే, ఈ మోహమే ఇది మనకు అనర్థానికి కారణం ఉన్నది. అందుకని ఇది ఒట్టి పనికిరాని అభిమానం. అందుకని ఎవరికి ఏదైనా కానీ, మీ శరీరాన్ని కూడా ఏదైనా కానీ బాధపడేది లేదు. ఎందుకంటే శరీరమే నేను కాదన్నప్పుడు మరి నాకేం సంబంధం ఉన్నది? అయితే జ్వరం వచ్చినప్పుడు శరీరానికి నాకేం సంబంధం లేదని డాక్టర్ దగ్గర పోయేది లేదు. చస్తే జావని, బతికితే బతకని అంటారా? అట్లా కూడా కాదు. ఎందుకంటే శరీరం ఉంటేనే మనం పరమాత్మను తెలుసుకోవడానికి సాధనం ఉంటుంది. అది లేకపోతే ఏం సాధిస్తావు? అందుకని అంత పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ మోహం పెట్టుకోరాదు. ఇదే నేను, వీళ్ళు నావారు, వాళ్ళు నావారు అనేటువంటి మోహము పెట్టుకోవద్దు. పొద్దున చెప్పాను కదా, ఇట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అంతే. ఒక ధర్మసత్రం అంతే. ఒకడు వస్తూ ఉంటాడు, ఒకడు పోతూ ఉంటాడు, ఒకడు వస్తూ ఉంటాడు, ఒకడు పోతూ ఉంటాడు. ఇది అంతే ఉన్నది ఈ ప్రపంచం అంతా. ఇదేమీ లేదు ఇందులో. విచారం చేస్తే ఏం సారమే లేదు ఇందులో. ఎవనికి వాడే యమునా తీరే అంతే. 4 దినాలు బాయి బాయి అంటే అయిపోయి నువ్వు నేను అంటారు. మళ్ళీ ఎవరికి యాళ్ళు వస్తే వాడు పోతూనే ఉంటాడు. అందుకని ఈ పనికిరాని సంసారంలో మోహం పెట్టుకోరాదు. సరే వచ్చినాం, ఏదో బుద్ధి గడ్డి తిని పుట్టినందుకు మరి మళ్ళీ పుట్టకుండా చేసుకోవాలి అంతే కదా. పుట్టనైతే పుట్టినాం కానీ మళ్ళీ పుట్టకుండా చేసుకోవాలి. అంటే పరమాత్మను తెలుసుకుంటేనే కానీ మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా. అతః ఏవ, అందుకనే భగవంతుడు మళ్ళీ 2వ శ్లోకంలో చెప్తున్నాడు. నచ మత్సాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన అన్నాడు. చూడు, నాయందు భూతాలు ఉన్నాయని ముందు చెప్పినాడు. ఇప్పుడు నచ మత్సాని భూతాన్ని, నాయందు భూతాలు లేవు అంటాడు. ఏమిటి ఇది అని అంటే నా యోగ మహిమ అంటాడు. నా యోగమాయ యొక్క మహిమ ఇట్లా ఉన్నది అంటాడు. భూత భృన్ అంటే సకల భూతాలకు నేను ధారణ పోషణ చేసేవాడిని నేనే. మరి భూతాల్లో ఉన్నటువంటిది నేనే, మరి నేను లేను. ఈ భూతాల యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కారణము నేనే. అన్నీ నేనే, కానీ ఏది నేను కాదంటాడు. ఎందుకంటే స్వప్న ప్రపంచాన్ని సృష్టించింది నువ్వే, దాన్ని చూస్తున్నది నువ్వే, లయం చేసింది నువ్వే, కానీ ఏం చేసిన వాడు కూడా కాదు. ఉట్టిగా భ్రాంతి చేత కనపడింది అంతే. నువ్వు ఉన్నావని కనపడింది అంతే. కనపడినంత మాత్రం నువ్వు కర్తవా? దానికి ఏం కాదు. అందుకే అన్నీ చేస్తాడు, ఏది చేయడు పరమాత్మ. అన్నీ ఎట్లా చేస్తాడు అంటే అయస్కాంత సన్నిధిలో సూది లోపల చలనం వచ్చినట్టు
అయస్కాంతం పెట్టామనుకో, అక్కడ దగ్గర సూది ఉన్నదనుకో, అది టక్కన వచ్చి దీనికి అంటుకుంటుంది. అట్లా అయస్కాంత సన్నిధి లోపల ఆ ఇనుప ముక్కకు చలనం వచ్చినట్టు ప్రకారంగా చైతన్యం యొక్క సన్నిధిలో ఈ దేహాదిక ప్రపంచం వ్యవహారం చేస్తూ ఉంది అంతే. కానీ చైతన్యం కారణం కాదు. ఈ శరీరం ద్వారా జరిగే పుణ్యపాపాల చేత, లాభ నష్టాల చేత, సుఖ దుఃఖాల చేత ఆత్మకేం సంబంధం లేదు. దాని సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. అట్లా దీపం యొక్క సన్నిధి లోపల, దీపం యొక్క వెలుగు లోపల నాటకం ఆడతారు కదా. పూర్వం వీధి నాటకాలు ఆడేది, పూర్వము వీధి నాటకాలు ఆడేది దీపం పెట్టుకొని. అది ఒక దివిటీలు, ఆ దివిటీల తర్వాత ఇంకొక లైట్ వచ్చేది, ఇట్లా పట్టుకునేది లాంతర్ లాగా. లాంతర్ పెద్దది, పెద్ద ప్రకాశం, బాగా ప్రకాశం ఇస్తుంది. దానికి ఒక లెంటల్ అనేది ఒకటి ఉంటుంది, దానికి గాలి కొట్టేది, గ్యాస్ లైట్. అట్లా ఆ దీపం పెట్టుకొని ఆట ఆడేది. ఆ దీపం వెలుగులో ఆట ఆడుతున్నారు. ఆ ఆట లోపల ఆ పాత్ర వేసేవాళ్ళు ఆ పాత్రను అనుసరించి ఏడుచుతోడు ఏడుతాడు, నవ్వేటోడు నవ్వుతాడు కదా. వాళ్ళని చూసి ప్రేక్షకులు కూడా కొంతమంది ఏడుస్తారు. ఏడవరా? సినిమా చూసినప్పుడు మీరు ఏడతారా లేదా? ఎప్పుడు ఏడవలేదు కదా. ఆ శ్రీరాముడు సీతమ్మ వాళ్ళు వనములో తిరుగుతూ ఉంటే మీకు ఏం బాధ అనిపించలేదా? ఇట్లా కొన్ని ఆ సన్నివేశాలు వస్తాయి ఒక్కోసారి. ఆ వచ్చినప్పుడు మనం కూడా ఏడుస్తాం. అట్లా ఏడుస్తారు. కానీ అదంతా వెలుగులో నడుస్తుంది అంతే, ఏమీ లేదు, అంతా ఉట్టిదే. ఆ దీపం వెలుగులో నాటకం నడుస్తూ ఉంటుంది అంతే. ఆ దీపానికి కూడా ఏం సంబంధం, వాళ్ళు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా, దీపానికి ఏం సంబంధం ఉండదు, ఏం సంబంధం లేదు. అట్లా మేము చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం వీధి నాటకాలు. యక్షగానాలని ఆడుతుండ్రి, ఏమేమో నాటకాలు ఆడుతుండ్రి. అప్పుడు ఒక్కొక్క నటుడు బాలనాగమ్మ అని ఒక యక్షగానం, ఒక నాటకం ఆడేది. ఆ నటుడైతే వాడు స్వయంగా ఏడిచేది, మొత్తం ప్రేక్షకులను అందరినీ కూడా ఏడిపించేది. ఏడవనోడు ఒక్కడు కూడా ఉండకపోయేది. అట్లా వాడు యాక్షన్ చేసేది. వాడు అట్లా ఏడిచేది. వాడు ఏడుస్తారు. నువ్వు ఏడిస్తే తుడిస్తే లైట్కి ఏమైనా సంబంధం ఉండదా? లైట్కి ఏం సంబంధం లేదు. అట్లా ఈ ప్రకాశము ఇచ్చేటువంటి ఈ చైతన్యానికి మనం చేసే వ్యవహారాలకు ఏ సంబంధం కూడా లేదు. దివిష్ట ఇవ ఆదిత్యే కల్పితాని జలచలనాదీని మై కల్పితాని భూతాని పరమార్థతః మైన సంతి. చూడు, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. ఇక్కడ చిన్న జలాశయం ఉందనుకోండి, లేదా ఒక కడవలో నీళ్లు పెట్టారనుకోండి. ఆ నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు సూర్యుడు కదిలినట్టు అనిపిస్తుంది, సూర్యుడు కూడా కదిలినట్టు అనిపిస్తుంది. నిజంగా కదులుతున్నాడా? ఆకాశంలో ఉన్న సూర్యుడు కదులుతున్నాడా? ప్రతిబింబం కదిలినట్టు అనిపిస్తుంది, కానీ ప్రతిబింబం కూడా కదలదు. ఆ అలలు వస్తూ ఉంటే పోతుంటే కదిలినట్టు అనిపిస్తుంది అంతే. గృహాంతర్గత స్వల్పో గవాక్షాల తపోయత తత్తనృత్యమానే హస్తే తత్ర హస్తే నృత్యమానే నృత్యతీవా తపోచల అంటూ వేదాంత పంచదశలో నాటక దీపంలో ఈ దృష్టాంతం ఇచ్చినాడు విద్యారణ్య స్వాముల వారు. ఆ ఇంటి యొక్క కిటికీకి చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం గుండా సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నాయి. అయితే చిన్నపిల్లవాడు, వాడు ఒక 4-5 ఏళ్ళ పిల్లవాడు, వాడు ఆ సూర్యకిరణాల దగ్గర వచ్చి ఇట్టిట్లా అంటాడు. ఇట్టిట్లా అంటే ఆ ప్రకాశము అటు ఇటు ఉరికినట్టు అనిపిస్తుంది. ప్రకాశం అటు ఇటు కదులుతుందా? మన చెయ్యి కదులుతుంది. చెయ్యి కదులుతుంటే ప్రకాశం కదిలినట్టు ఆరోపం అవుతుంది అక్కడ. అట్లా మనం ఈ దేహాది సంఘాతంలో పనులు చేస్తూ ఉంటే ఆ పరమాత్మనే చేయిస్తున్నాడు, అతడే చేస్తున్నాడని మనం ఉట్టిగా ఆరోపణ చేస్తున్నాం. వాస్తవంగా నువ్వేం చేయడం లేదు, పరమాత్మ ఏం చేయడం లేదు. ఆయన వెలుగులో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అంతే. అదేవిధంగా పరమార్థత మైనస్ అంతే. అందుకని కల్పితమైనటువంటి దేహాదిక ప్రపంచం పరమార్థ చేత, అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, పరమార్థ సత్తా, వ్యవహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా. ఎల్లప్పుడూ ఉండేది పరమార్థ సత్తా. కించిత్ వ్యవహార యోగ్యం ఉండేది వ్యవహారిక సత్తా. కేవలం చూసే పూర్తి మాత్రం కనపడి అట్లా మాయమైపోయేది ప్రాతిభాషిక సత్తా. అది కించిత్ కాలం ఉంటుంది. కొంచెం వ్యవహారిక సత్తా కొంచెం దీర్ఘకాలం ఉంటుంది. ఇక పరమార్థ సత్తలో ఉన్న పరమాత్మ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్తా వినండి. సుభద్రా పరిణయం అని నాటకం ఆడుతుండ్రు. సుభద్రా పరిణయం నాటకం ఆడుతున్నారు. ఆ నాటకం లోపల ఎవడో ఒకడు దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఏదో మామూలుగా ఒకడు వాడు ఏం చేశాడంటే అర్జునుని వేషం వేశాడు. అర్జునుని వేషాన్ని వేశాడు. వేసిన తర్వాత ఆ నాటకంలోనే ఆడుతూ సుభద్రను అపహరించడానికి పోయినాడు కదా. సుభద్రను అపహరించుకొని వచ్చాడు కదా.
అయితే ఆ సుభద్రను అపహరించడానికి ఎట్లా పోయాడు అని అంటే మారువేషంలో పోయాడని చెప్పింది ఉన్నది. అనేక రకాలుగా పురాణాల్లో వేరువేరుగా చెప్పింది ఉన్నది, కానీ మహాభారతానుసారంగా చెప్తున్నాడు. వేరే భాగవతంలో వేరే రకంగా ఉంది. ఆడ మారువేషం ఏమీ లేదు ఏది భాగవతంలో, కానీ మహాభారతంలో మారువేషం సన్యాసి వేషం వేసుకొని పోయినట్టుగా ఉంది. అయితే ఆ సుభద్రను అపహరించడానికే ఏదో బలాత్కారంగా ఎత్తుకొచ్చిండని కాదు. సుభద్రకు ఈయనకు మొదలే ప్రేమ ఉంది కదా. అయితే వీళ్ళని ప్రేమను విచ్ఛిన్నం చేయరాదని శ్రీకృష్ణుడే ఈ నాటకం ఆడించాడు. బలరాముడేం వద్దంటాడు, నేను దుర్యోధనునికి ఇస్తా అని ఆయన అంటాడు. బలరాముడు వాడు దుర్మార్గుడు ఉన్నాడు, వానికి ఇస్తే మన చెల్లి ఎట్లా సుఖపడుతుంది, వానికి ఇవ్వద్దు. అర్జునునికి మన చెల్లెకు వాళ్ళకి ఇదివరకే ప్రేమలు కుదిరినాయి కాబట్టి వాళ్లకు ఒక దగ్గర చేర్చడమే మంచిది అని చెప్పి ఇదంతా శ్రీకృష్ణుడే నాటనం ఆడాడు. ఉపాయం చెప్పినాడు శ్రీకృష్ణుడే, నువ్వు ఇట్లా చేసి తీసుకుని పో, ఆ మిగతా సంగతి అంతా నేను చూసుకుంటా అన్నాడు కదా. అయితే సన్యాసి వేషం వేసి సుభద్రను అపహరించుకొని వచ్చాడు. అయితే ఆ సన్యాసి వేషము ఆ నాటకంలో కించిత్ కాలం మాత్రమే, సుభద్రను అపహరించుకొని వచ్చేంత వరకు మాత్రమే, కించిత్ కాలం మాత్రమే ఆ సన్యాసి వేషం వేసుకున్నాడు. ఇక అర్జునుడి వేషము నాటకం అంతా అయ్యే దగ్గర ఉంటుంది, కించిత్ దీర్ఘకాలం అయింది. వాళ్ళు 4-5 గంటలు ఆ నాటకం ఆడతారు కాబట్టి 4-5 గంటలు అర్జునుడి వేషము ఉంటుంది. సుభద్రను అపహరించినప్పుడు ఆ సన్యాసి వేషం ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల వరకే ఉంటుంది. ఇక ఆ వేషం వేసినటువంటి వాడు ఎవడు, అర్జునుని వేషం వేసినా వాడు దేవదత్తుడు ఎవడో, మల్లయ్య పుల్లయ్య ఎవడో ఉన్నాడు కదా, వాడు మాత్రం ఎప్పుడు ఉంటాడు. ఆ వేషం వేసినప్పుడు ఉంటాడు, వేషం వేయనప్పుడు కూడా ఉంటాడు కదా. అర్జునుని వేషం వేసినప్పుడు వాడే దేవదత్తుడే ఉన్నాడు, సన్యాసి వేషం వేసినప్పుడు దేవదత్తుడే ఉన్నాడు, ఆ వేషం వదిలిపెట్టిన తర్వాత కూడా దేవదత్తుడే ఉన్నాడు. దేవదత్తుడు అయినప్పుడు ఎప్పుడు ఉన్నాడు, కానీ మధ్యలో కించిత్ కాలం పూర్తికి అర్జునుడైనాడు, మరికొంతకాలం మరి తక్కువ కాలం పూర్తికి సన్యాసి అయినాడు. అట్లా సన్యాసి వలె ప్రాతిభాషిక సత్తా కించిత్ కాలం మాత్రం కనపడదు. ఏ విధంగా తాడు మీద పాము వలె, శుక్తి యందు వెండి వలె, మరుభూమి యందు జలం వలె, కించిత్ కాలం స్వప్న ప్రపంచం వలె కించిత్ కాలం కనపడేది ప్రాతిభాషికము. ఇక వ్యవహార దశలో మనం పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఈ జగత్ అంతా మనకు మంచిగా కనపడుతుంది. జగత్తులో వ్యవహారం చేస్తున్నాము, పనులు చేస్తున్నాము, పనులకు మనకు ఫలం కూడా ప్రాప్తమవుతుంది. మనం తింటే ఆకలి తీరుతుంది, నీళ్ళు తాగితే దప్పిక తీరుతుంది. ఇదంతా వ్యవహార యోగ్యం ఉన్నది ప్రపంచం. ఇది ఎట్లా ఉన్నదంటే వ్యావహారిక సత్తా. ఇక ఈ రెండిటికంటే విలక్షణంగా 3 కాలాల్లో ఎప్పుడు ఉండేది, ఈ ప్రపంచం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఉండేది పరమాత్మ. అది పారమార్థిక సత్తా. ఇట్లా అయితే పారమార్థిక సత్తా దృష్టిలో ఈ జగత్తు లేదు, వ్యవహారిక దృష్టిలో ఉన్నది కానీ పారమార్థికం కాదు, ఎల్లప్పుడూ ఉండేది మాత్రం కాదు. అందుకే దీనికి మిథ్యా, అనిర్వచనీయము, అధ్యాస, కల్పితము, విపర్యాసము అని అనేక పేర్లతో పిలుస్తారు. అందుకని వాస్తవంగా ఈ ప్రపంచం నా యందు లేదు. త్వం అర్జున ప్రాకృతి మనుష్య బుద్ధిం హిత్వా పశ్య పర్యాలోచయ మే యోగం ప్రభావం ఐశ్వర్యం అఘటన ఘటన చాతుర్యం మాయావినః ఇవ మమ అవలోకయ ఇత్యర్థ. అందుకనే ఓ అర్జున, నువ్వు నా యొక్క యోగమాయ యొక్క ప్రభావాన్ని చూడు అంటాడు. నా యోగమాయ మమ మాయ అన్నాడు కదా, ఈ మాయ ఎవరిది, నాదే అన్నాడు. కాబట్టి నా మాయ యొక్క ప్రభావం చేత ఇదంతా కనపడుతుంది, దీని యొక్క ప్రభావాన్ని, దీని యొక్క ఐశ్వర్యాన్ని చూడు అంటాడు. ఇదంతా మాయ యొక్క ఖేల్ ఆట ఇదంతా కదా. ఇది ఎటువంటిది మాయ అంటే ఘటన పటీయసి అంటాడు. ఘటింప శక్యము కాని దాన్ని కూడా ఘటింపజేసి చూపెడుతుంది, అటువంటి మాయ కదా. మనం నిద్రపోయిన తర్వాత లేని ప్రపంచాన్ని చూపెడుతుందా లేదా, స్వప్న ప్రపంచాన్ని. ఎవరు? అజ్ఞానం. చూడు, అట్లా ఈ జగత్తునంతా కూడా సృష్టించి చూపెడుతుంది ఈ మాయ. చిత్ర విచిత్రమైనటువంటి జగత్తు ఉన్నది ఇది. అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి వింతలు విశేషాలు ఉన్నాయి ఈ జగత్తు లోపల. ఉన్నాయా లేవా? ఆడ బర్ముడా ట్రయాంగిల్ అని ఉన్నది అట్లాంటిక్ సముద్రంలో. ఆ సముద్రం, ఆ ట్రయాంగిల్ అంటే ఒక సుడిగుండం లాగా ఉంటుంది అన్నమాట. ఆ సుడిగుండం పైనుంచి విమానాలు కనుక పోయితే అవి అందులో వచ్చి పడతాయి, అందులో సుడిగుండంలో పడతాయి. ఇదివరకు ఎన్నో విమానాలు అందులో పోయినాయి. ఆ పత్త కూడా తెలియదు, అవి ఎక్కడ పోయినాయి తెలియదు. మీద పోయేట ఎంత స్పీడ్తో పోతాయి కదా విమానాలు, ఎంత స్పీడ్తో పోతాయి. అయినా కానీ అవి రయ్యన వచ్చి ఎన్ననే పడతాయి సముద్రంలో. ఎన్నో విమానాలు పోయినాయి కాలగర్భంలో. ఏంటిది అది చెప్పు? చమత్కారం కాదా?
ఎక్కడ లేదు ప్రపంచంలో, అదొక చోటే ఉన్నది. ఆ ప్రాంతం లోపల కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంతో అక్కడ ఒక పడవ, ఏది స్టీమర్లు కానీ పడవలు కానీ విమానాలు ఆకాశంలో కానీ అక్కడి నుంచి పోయినాయి అనుకో, అంత కలాసే. విచిత్రం ఉన్నది కదా. ఇట్లాంటి వింతలు ఎన్ని ఉన్నాయి, పుష్కలం ఉన్నాయి. మరి ఇంత విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రపంచాన్ని ఉత్పన్నం చేసింది ఎవరు? మాయ. ఇంతెందుకు, ఇంతకంటే మాయ ఇంకోటి లేదు. విద్యారణ్య స్వామి చెప్తాడు వేదాంత పంచదశలో, ఒక జలబిందువు మాత్రమే అది ప్రాణాన్ని ధారణ చేసుకుని శిశురూపకంగా వస్తుంది. ఇంతకంటే మాయ ఇంకేం కావాలి చెప్పండి? ఒక జలబిందువు, ఆ జలబిందువు ప్రాణాన్ని ధారణ చేసుకొని శిశు రూపంలో జన్మానికి వస్తుంది. ఇంతకంటే మాయ ఏమున్నది చెప్పు? అందుకని ఈ అఘటన ఘటన పట్టియసి అనేటువంటి మాయ యొక్క మహిమను చూడు హే అర్జున అంటాడు. నహం కస్యచిత్ ఆధేయ నాపి కస్యచిత్ ఆధార. నేను దేనికి ఆధేయము కాదు, అంటే నేను దేన్ని ఆశ్రయించుకొని లేను, మరి నా యందు కూడా ఏవి ఆశ్రయించుకొని లేవు. వాస్తవంగా విచారం చేస్తే అలా విచారం చేయకపోతే అన్ని పరమాత్మ యందు ఉన్నాయి, కానీ విచారం చేస్తే ఏది కూడా లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. కనపడేదంతా ఏంది? ఇదంతా కల్పితం ఉన్నది, మాయాజాలం ఉన్నది, వాస్తవం కాదు. వాస్తవం ఏమున్నది? వాస్తవంగా నాతో ఏదీ లేదు, లేనిదై ఉండి కనపడుతుంది ఇదంతా, అంతే, ఏం లేదు. అహం సర్వేషు భూతేషు మైత సర్వాణి భూతాని ఇది మహతి ఇయం మాయ. చూడు, నాయంది భూతాలు ఉన్నాయనడం కానీ నేను భూతాల్లో ఉండడనడం కానీ ఇదంతా మాయా, ఇదేమీ కాదు, వాస్తవం కాదు ఇది. అందుకే నేను దేని యందు లేను, అన్నీ నాయందే ఉన్నాయి అంటాడు. అంటే ఉన్నాయంటే కల్పితంగా ఉన్నాయి, లేవంటే పారమార్థిక సత్తతో ఏది కూడా లేదు నాయందు. విచారం చేయండి, మీరే మీ స్వరూపాన్ని విచారం చేయండి. మీ స్వరూపాన్ని విచారం చేస్తే సత్యంగా మీ యందు ఏమన్నా ఉన్నాయా? మీ శరీరం కూడా మీకుందా? లేదు. సుషుప్తిలో మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం కూడా ఉన్నట్టు మీకు ప్రతీతి అవుతుందా? లేదు. హాయిగా నిద్రపోతారు అంతే. ఈ శరీరం కూడా ఉన్నట్టు ప్రతీతి కాదు. ఈ శరీరం నుంచి పాములు కూడా పోతాయి నిద్రపోయిన తర్వాత. ఏ స్ఫురణ ఉండదు, శరీర స్ఫురణ ఉండదు. మనసు కూడా లయమైపోయింది, బాహ్య ప్రపంచము లయమైపోయింది. కేవలం నీవు ఉన్నావు అంతే, ఏ ప్రపంచము లేదు. అదే నీ వాస్తవ స్వరూపం. బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ గొలుసు అంతా తలుగుతుంది ఇదంతా కదా. ఇది శరీరం నాదని, నా తర్వాత నా కొడుకని, నా మనుమడని, నా మనుమరాలని గొలుసు ఇదంతా కదా. ఈ గొలుసు తగిలించుకొని ఇక ఆ బండిలాగే ఆ ఎద్దులాగా ఇక గుంజుకపోతుంది అంతనే లేదా? ఆ బండిలాగా ఎద్దులాగా ఇక అన్నీ తగిలించుకొని ఇక గుంజుకపోతున్నాం. వాస్తవంగా ఏమీ లేదు, ఉట్టి మిథ్యాభిమానం, ఏమీ లేదు, ఉట్టిదే. విచారం చేస్తే కుచ్ భీ నహీ హై. సర్వాణి భూతాని మహతీ ఇయం మాయా యతః భూతాని సర్వాణి కార్యాన్ని ఉపాదానతయా బిభర్తి. అయితే ఈ భూతాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయి? నాయందే ఉన్నాయి. ఎట్లున్నాయి? కల్పితంగా ఉన్నాయి, వాస్తవం కావు. మరి వీటన్నిటినీ ధారణ చేసుకునేది ఎవరు? వాటిని పోషించేది ఎవరు? ప్రతిరోజు వీళ్ళందరికీ అన్నం ఇచ్చేది ఎవరు కదా? అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చెను, తల్లి గర్భమునందు శిశువులను ఎవడు పెంచే. ఆ నృసింహ శతకంలో ఆయన అంటాడు, తల్లి గర్భంలో వానికి ఆహారం ఎవడిచ్చిండు, ఆ అడవి పక్షులకు ఎవడు ఆహారం పెడుతున్నాడు చెప్పండు. జలచరాదులకు ఎవడు, ఆ జలచరాలు ఆ నీళ్ళలో ఉన్న బ్రతికేటువంటి వాటికి ఆహారం ఎవడిస్తున్నాడు. ఇదంతా పరమాత్మనే, కానీ సత్యం మాత్రం కాదు. ఇదంతా ఒక నాటకం అంతే. కాబట్టి అన్ని భూతాలను పోషించేది నేనే, ధారణ చేసుకునేది నేనే. అందుకని భూతభృత్ అన్నాడు శ్లోకంలో. భూతాన్ని సర్వాన్ని కర్తృతయా ఉత్పాదయతి ఇది భూతభావన. సకల భూతాలను ఉత్పన్నం చేసింది నేనే, పాలన చేసేది నేనే, లయం చేసేది నేనే. అందుకని భూతభావన. ఏవం అభిన్న నిమిత్తోపాదన భూత అపి మమ ఆత్మా మమ పరమార్థ స్వరూపభూత సచ్చిదానంద ఘన అసంగ అద్వితీయ స్వరూపత్వాత నా భూతస్థ పరమార్థత నా భూత సంబంధి అంటాడు. నేను వాస్తవంగా పరమార్థ దృష్టితో చూసినట్లయితే నేను సద్రూపుణ్ణి, చిద్రూపుణ్ణి, ఆనందరూపుణ్ణి, అసంగుణ్ణి, అద్వితీయుణ్ణి, నిర్వికారుణ్ణి, నిరాకారుణ్ణి, నిరవయవుణ్ణి. నాకు దేనితో సంబంధం లేదు. అయినా కానీ కల్పితమైన సంబంధం, ఆధ్యాత్మిక సంబంధంతో ఇవన్నీ చేస్తున్నా అంటాడు. కానీ వాస్తవంగా నేను భూతాలలో లేనివాడను,
భూతాలు కూడా నా యందు లేవు పరమార్థ దృష్టితో చూస్తే. నా భూత సంబంధి, భూతాలతో నాకేం సంబంధం లేదు. స్వప్న దృక్ ఇవ నా పరమార్థత. స్వప్న దృక్ అంటే స్వప్నంలో వాటిని అన్నిటిని సృష్టించుకొని స్వాప్నిక పదార్థాలను చెట్టు చేమ నది పర్వతం మనుషులు అన్ని సృష్టించుకొని మనం చూస్తూ ఉన్నాం. ఆ సృష్టించింది మనమే, చూస్తున్నది మనమే, అన్ని పదార్థాల రూపంలో అయ్యింది మనమే, మనకంటే వేరే ఆడ ఏమి లేదు. అట్లా ఈ జగత్తంతటి కూడా అభిన్న నిమిత్తోపాదాన కారణం నేనే అంటాడు. అంటే ఉపాదాన కారణం నేనే, నిమిత్త కారణము నేనే. బాహ్యంగా మనం ప్రపంచంలో చూస్తే ఒక కుండను తయారు చేసేవాడు కులాలుడు, ఎవరు కుమ్మరివాడు. ఆ కుండ కంటే మట్టి కంటే చక్రం కంటే వాడు వేరే ఉంటాడు కదా. ఆ మట్టి ఒకటి అదొక కారణం ఉంటుంది, ఆ మట్టి ముఖ్య కారణం కదా, అది ఉపాదాన కారణం అంటారు. కులాలునికి నిమిత్త కారణం అంటే పక్కకుండి కుండను తయారు చేస్తాడు. ఇక్కడ రెండు కారణాలు వేరు వేరు ఉన్నాయి, నిమిత్తం వేరే ఉపాదానం వేరే. కానీ ఈ ప్రపంచానికి కారణం బ్రహ్మ, రెండు తానే, ఉపాదానం తానే, నిమిత్తం తానే. ఏ విధంగా అని అంటే దానికి ముండకోపనిషత్తు ప్రమాణం ఉన్నది. యతోర్ననాభి సృజతే గృహణతే చ యథా పృథివ్యామోషదయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. చూడు ఏ విధంగా ఊర్ణ నాభి అంటే సాలెపురుగు, అక్కడ గూళ్ళు పెడితే చూడు ఆ మూలలకు అక్కడ ఏమంటారు దాన్ని, సాలెపురుగు. అదే దాని నుంచే ఆ దారం తీస్తుంది. ఆ దారం ఎక్కడి నుంచి తెచ్చింది, దాని నుంచే తీస్తుంది. అల్లింది ఎవరు, తానే. అల్లిన నిమిత్త కారణం తానే. ఆ గూడు అల్లడానికి ఆ దారం తీసింది తానే. తానే ఉపాదానం ఉన్నది, తానే నిమిత్తం ఉన్నది. అట్లా పృథివీ నుండి ఓషధులు వనస్పతులు అన్నీ ఉత్పన్నమవుతాయి కదా, దాని నుంచే ఉత్పన్నమవుతాయి. అదే వాటిని పెంచుతుంది, పెద్ద చేస్తుంది, ఫలాలను ఇప్పిస్తుంది, మళ్ళీ తన యందు లయం చేసుకుంటుంది భూమి కదా. ఇప్పుడు వరి కర్ర ఉన్నదనుకో, వరి మొక్క లేదా గోధుమ మొక్క లేదా మొక్కజొన్న మొక్క, అది మొలుస్తుంది, పెరుగుతుంది, మనకు ఫలాన్ని ఇస్తుంది, ఆ తర్వాత అందులోనే కలిసిపోతుంది. అట్లా ఈ జగత్తు కారణం నేనే అంటాడు. ఇంతెందుకు, శ్రీకృష్ణ పరమాత్మనే తీసుకోండి దృష్టాంతంగా. ఆ బ్రహ్మదేవుడు గోవులను గోపాలను అందరినీ కూడా ఎత్తుకుపోయాడు కదా బ్రహ్మలోకానికి. అప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, తానే అన్ని గోవుల రూపంలో తానే అయినాడు, గోపాలుల రూపంలో తానే అయినాడు, గోపాలుల యొక్క గొంగడి చెప్పులు కట్టె అన్నీ తానే అయినాడు. చూడు మరి ఇప్పుడు ఆ గొంగడి తయారు చేయాలంటే దానికి ఒక గొంగడి నేసేవాడు కావాలి, నిమిత్త కారణం వాడు వేరే ఉంటాడు, దానికి గొర్రె బొచ్చు కావాలి దానికి. ఇవన్నీ ఎక్కడ తెచ్చిండు ఆ పరమాత్మ, అన్నీ తానే అయినాడు మొత్తం. ఈ ప్రకారంగా జగత్తు కూడా అంతా నేనే అయ్యాను అంటాడు. భూతాని సర్వాణి కర్తృతయ ఉత్పాదయతి ఇది భూతభావన ఏవం అభిన్న నిమిత్తాదాన భూతో మమ ఆత్మ మమ పరమాత్మ స్వరూప. ఈ విధంగా అభిన్న నిమిత్త కారణం, ఉపాదానం నేనే, నిమిత్తము నేనే. ఈ విధమైనటువంటి నేనే పరమార్థ రూపం చేత సత్తు చిత్తు ఆనంద ఘనుడను అసంగ అద్వితీయ స్వరూపుడును అయినా కూడా నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను, కానీ ఏమీ చేయని వాడనే, నాకు లీలగా మాయ చేత ఇవన్నీ సృజిస్తున్నాను అంటాడు. వాస్తవంగా భూతాలతో నాకు సంబంధం ఏమి లేదు. ఏ విధంగా అంటే స్వప్న పదార్థాలకు స్వప్న ద్రష్టకు, చూసేవానికి స్వప్న పదార్థాలకు ఏం సంబంధం లేదు. అట్లా నా పరమార్థత స్వకల్పిత సంబంధి ఇత్యర్థ. అందుకని పారమార్థిక దృష్టితోని ఈ ప్రపంచానికి నాకేం సంబంధం లేదు. అందుకని ఈ జగత్తు నా యందు ఉన్నది కాదు, నేను అందులో ఉన్నది లేదు. పూర్తిగా ఏదో ఒక లీలగా మాయ చేత కనపడుతుంది అంతే, స్వప్న ప్రపంచం వలె. ఇదంతా ఎందుకు చెప్పినాడు అని అంటే, మనకు ఈ దేహాదిక ప్రపంచం నందు మోహం ఉన్నది కదా, ఇది నాది, ఇది నాది, ఇది నేను, ఇది నాది అనేటువంటి మోహం ఉన్నది కదా. ఇదంతా వట్టి భ్రాంతి అని చెప్పినాడు. ఎప్పుడైతే ఇది మిథ్య అని తెలుస్తుందో అప్పుడు దాని యందు మళ్ళీ మోహం కలుగుతుందా? ఇప్పుడు ఒకడు లోభం చేత ఆ ఆలుచిపోయందు వెండి ఉన్నదని ప్రవృత్తుడైనాడు. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత వానికి వెండి దొరకలే. వాడు అనుకున్నాడు, అయ్యో నాకు వెండి కనపడ్డట్టు కనపడింది కానీ ఇది వెండి కాదు, ఇది ముత్యపు చిప్ప అని వానికి తెలిసింది. యథార్థం తెలిసింది కదా. తెలిసిన తర్వాత మరునాటి రోజు అదే సమయానికి అట్లనే వస్తున్నాడు వాడు. అట్లనే నిన్న ఎట్లా వచ్చాడో అక్కడి నుంచే అట్లా వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ చిప్ప అక్కడనే ఉన్నది, నిన్న కనపడిన చిప్ప మళ్ళీ కనపడుతుంది, మళ్ళీ కనపడుతుంది, నిన్నట్లాగానే వెండి కనపడుతుంది. ఇప్పుడు అతడు ప్రవృత్తుడవుతాడు అక్కడికి, ఇక్కడ వెండి ఉన్నది నేను తీసుకుంటాను పోతాడా?
ఎందుకని తెలిసింది, ఇది ముత్యపు చిప్ప ఉన్నది, నిన్న గట్లే మోసమైంది నాకు, ఇక్కడ ఏమి లేదు అని వాడు మళ్ళీ ప్రవృత్తుడు కాడు. అవుతాడా? కాడు. నహి రాత్రౌ కూపే కంటక పతిత, నహి రాత్రౌ కూపే కంటకే పతిత తస్మిన్నేవ పతతి ఉదితే సవితరి. శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తాడు, ఒకడు దారి తెలియక రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పక్కకున్నటువంటి బావిలో పడిపోయినాడు. బావి అంటే నీళ్లు లేవు, అన్ని ముళ్ళు, ఆ సీసబక్కలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. అందులో పడ్డాడు. రాత్రంతా అందులో ఉన్నాడు. ఆ ముళ్ళన్నీ కుచ్చుకపోయినాయి. ఆ బాధ అంతా కలిగింది వానికి. ఉదయం పూట కేకలు వేస్తే ఎవరో పక్కనున్న దారి గుండా పోయేవాళ్ళు అతన్ని బయటకు తీశారు. తీసిన తర్వాత అతడు ఎక్కడికైతే గమ్యానికి పోవాలనో అక్కడ పోయినాడు. పోయి ఒక 4-5 రోజులు అక్కడ విశ్రాంతి తీసుకొని ఆ ముళ్ళు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి చికిత్స చేసుకొని మళ్ళా స్వస్థుడైనాక ఆరోగ్యవంతుడైనాక మళ్ళీ తిరిగి అదే దారి గుండా వస్తూ ఉన్నాడు. ఎప్పుడు? మధ్యాహ్నం పూట. ఇప్పుడు చూస్తూ చూస్తూ మళ్ళీ పోయి ఆ గోతిలో పడతాడు వాడు. ఎందుకు? ఇదివరకు అనుభవం ఉన్నది కదా, అనుభవం ఉన్నది కదా, ముళ్ళని గుచ్చుకపోయినాయి, సీసొక్కలు గుచ్చుకపోయినాయి, బాధ కలిగింది, దుఃఖం కలిగింది, అనుభవం ఉన్నది కదా. మళ్ళీ పోతాడా? పోడు. ఎందుకు? మనకి దోష దర్శనం అయింది. అమ్మో అది బావి ఉన్నది, దుఃఖం కలుగుతుంది అందులో పడిచేమని అంటే అని దోష దర్శనం అయింది. చూసుకుంటూ మళ్ళీ పోయి బాధలు పడడు. అట్లా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోషాన్ని మనం చూడాలి. ముఖ్యంగా దోషం ఏంటంటే అవిద్య కల్పితము, ఈ జగత్తంతా ఇది వాస్తవం కాదు, సత్యం కాదు అని ఇప్పుడు తెలుసుకున్న తర్వాత, ఇది సత్యం కాదని తెలిసిన తర్వాత మళ్ళీ సత్యత్వ బుద్ధి నీకు ఎట్లా కలుగుతుంది ప్రపంచంలో కదా? దీని యందు ప్రియ బుద్ధి నీకు ఎట్లా కలుగుతుంది చెప్పు? ప్రియం అనేది, సత్యం అనేది, సుఖం అనేది ప్రపంచంలో లేదు. దుఃఖాలే అశాశ్వతం అని చెప్పిన తర్వాత నీకు ఆ దోష దర్శనం అయితలేదు. అయితే మాత్రం మళ్ళీ పోవు. ఇంకా ప్రపంచంలో మిథ్యాత్వ బుద్ధి కలుగుతలేదు మనకు, ఇంకా సత్యత్వ బుద్ధే ఉంది, ఇంకా ప్రియ బుద్ధే ఉంది ప్రపంచంలో. అందుకే మన మనసు వెనక్కి రావడం లేదు, ఇంకా అందులో పోతుంది. నా కొడుకు, నా మన్మడు, నా మన్మరాలు, నా ఇల్లు, నా ఆస్తి, నాది నాది నాది, ఇంకా అందులోనే పోతుంది మనసు. ఇది ఏది సత్యం కాదు, ఇదంతా ఉట్టి మిథ్యా అని ఒకవేళ నీకు నిశ్చయం అయితే ఇక అందులోకి పోవు, ఇక మళ్ళీ మోహంలో పడవు. మరి బాగా విచారం చేయండి. ప్రపంచంలో సుఖం ఉన్నదా, దుఃఖం ఉన్నదా, ఇది సత్యమా అసత్యమా అని బాగా విచారం చేయండి. విచారం చేస్తే సత్యం తెలిస్తే మీరు మళ్ళీ దానిలో మునుగరిగా, ప్రపంచంలో మునుగరు. అయితే సన్యాసం తీసుకోమని మేము చెప్పడం లేదు. మిథ్యత్వ నిశ్చయం చేసుకొని ఇది ఉట్టి కల్పితము, స్వప్న ప్రపంచం లాంటిది అని తెలుసుకొని మోహాన్ని వదిలిపెట్టి అందులోనే ఉండండి. అక్కడే ఉండి మోహం లేకుండా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, లాభ నష్టాలు వస్తూ ఉంటాయి, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండి ఇదంతా ఉట్టి మిథ్యా ఉన్నది, ఏమి లేదు అని ఇట్లా మనం ఒక జ్ఞాన దృష్టిలో మనం ప్రపంచాన్ని చూడాలి. మోహంతో చూడొద్దు. ఎవరికి ఏదైనా కాగానే అయ్యో 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 అని లబ్బో దిబ్బో మొత్తుకుంటారు. వాడు మంచిగానే ఉంటాడు, వీళ్ళే మొత్తుకుంటారు. అదంతా ఏమీ లేదండి, ఉట్టి మిథ్యా ఇదంతా. పోయినా పోతాడు, పోతే ఏంది, ఏం అయ్యేదే ఉన్నది, వాని కర్మ కొద్దీ వాడు పోతాడు, నీకు అయ్యేదే ఉన్నది. ఇట్లా ధైర్యంగా ఉండాలి. మామూలుగా ఒక మానవతా దృష్టితో చేసే ప్రయత్నాలు చేయాలి అంతే, చేయకూడదని ఇట్లా కాదు. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక ఆయనకు ఏదైనా జబ్బు వచ్చిందనుకో, మనకి ఇలా చేయన్నా లేదా, చెయ్యాలి, మానవతా దృష్టితో చెయ్యాలి. కానీ కదాచేత మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ వాడు దక్కేట్లాగా లేడనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఏడుస్తావు. ఏడ్చేది లేదని నేను చెప్తున్నా. వాని కర్మ కొద్దీ వాడు పోతున్నాడు అంతే. నువ్వు చేసే ప్రయత్నం చేసినావు, నీ దోషం ఉన్నదా ఏమన్నా? ఏమి లేదు కదా. ఇప్పుడు వానికి నీకేం సంబంధం ఉన్నది? ఏమీ లేదు. వానికి పాటికి వాడు పోతున్నాడు, నీ పాటికి నువ్వు ఉంటున్నావు, నీ ఆలోచనప్పుడు నువ్వు పోతావు అంతే కదా. అందుకని ఈ అనివార్యమైనటువంటి దాని గురించి తస్మాత్ అపరిహార్యార్థే నత్వం సూచితం అర్హసి అని భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పిండా లేదా? జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టినవాడు చావక మానడు, చచ్చినవాడు పుట్టక మానడు. మరి అపరిహార్యం అంటే దీన్ని పరిహారం చేయడానికి సంభవమే లేదు, దీన్ని నివృత్తి చేసుకోవడానికి సంభవమే లేదు. అలాంటి దాని గురించి ఏడ్చేది ఎందుకు? నీవు ఒక్కదానికే వస్తుందా? నీ ఒక్కనికే వస్తుందా? కష్టం ఎవరికి రావడం లేదా? అందరికీ వస్తుంది. మరి ఎందుకు ఏడ్చేది? ఇట్లా వచ్చినా కానీ ఎప్పటికి ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఇది ఎందుకు ఏడ్చేది? ఆగమాపాయనో నిత్యాహ తాం తితిక్షస్వ భారత అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా మనము ధైర్యంగా ఉండాలి,
నా స్వరూపము సచ్చిదానంద రూపము, ఈ శరీరం నేను కాదు, వీళ్ళతో నాకేం సంబంధం లేదు అని బాగా గట్టిగా నిశ్చయం చేసుకొని ఆ స్థితిలో ఉండగలగడానికి ప్రయత్నం చేయండి. సరే, 2 శ్లోకాలకు ఎట్లాగో అర్థం తెలుసుకున్నాం. చాలా మహత్తరమైన శ్లోకాలు ఇవి, చాలా అద్భుతమైన శ్లోకం. మొత్తం భగవద్గీతలో ఈ 2 శ్లోకాలు కూట శ్లోకాలు అన్నమాట. సరే, మిగతా విషయం రేపు పొద్దున తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.